అలా ఒకరే అమ్మ బాగుంటుంది, ఒకరే కాకుండా మేము నల్గొండ జిల్లాలో బట్టల వ్యాపారం అయ్యే రోజుల్లో దాదాపు 35-40 సంవత్సరాల మాట అండి ఇది. సరే తారీఖు కరెక్ట్గా నాకు తెలియకపోవచ్చు, దాదాపు 38-40 సంవత్సరాల మాట. ఆ రోజుల్లో మేము బట్టల వ్యాపారం పోయాము. అట్లాగే సుందరరామరెడ్డి గారు మాకు అక్కడ మాకన్నా ఒక 3 సంవత్సరాల ముందు పోయి ఉండి అక్కడ వారు ఇటుకలు చేస్తూ ఉండి ఆ యొక్క పరిచయంతో మేము మా అయ్యగారి దగ్గర, లింగమూర్తి అయ్యగారి దగ్గర కారణం తీసుకోవడం జరిగింది. ఇద్దరము కలిసి అనేక చోట్ల సభలకు పోయేవాళ్ళము, వినేవాళ్ళము, తెలుసుకునేవాళ్ళము. ఆ తర్వాత మాలో ఏదో ఈ యొక్క ఆధ్యాత్మిక నైపుణ్యతను ఏమన్నా కొద్దిగా గమనించి మమ్మల్ని గురువులుగా చేసి మా గురువు గారు మాకు ఇప్పుడు పరమపదించారు. అట్లాగే అమ్మగారు కూడా లేరు. అంత మాత్రంతో మా గురు కుటుంబాన్ని మేము దూరం చేసుకోలేము. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వారిని మేము ఆహ్వానించుకుంటున్నాము. కాబట్టి ఆ భాగంలో కూడా మన పెద్దలందరినీ కూడా గౌరవిస్తూ వారిని పిలుచుకొని వారి చేత మనము చక్కనైనటువంటి ఉపన్యాసం చెప్పించుకొని జన్మ ధన్యత చెందామని చెప్పేసి ఇప్పుడు ఈ మైకు నాయన గారికి, సభా అధ్యక్షులైనటువంటి మా యొక్క అబ్బాస్ నాయన గారికి ఈ మైకు ఇస్తున్నాను. ఎవరు కూడా బాగా సైలెంట్గా వినండి, తెలుసుకోండి. కర్మ అనబడేటిది ఏదైతే ఉందో ఈ ప్రాంగణం దాటక ముందే తొలిగేటట్లుగా చెప్తారు వారు బోధ. ఎందుకంటే కర్మరహిత మార్గమే మంది జన్మరహితం కావాలంటే. వారు చక్కనైనటువంటి భాషకు కానీ ఇక మేము చెప్పడం కాదు, మీరే అర్థం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఏ తక్కువైనటువంటి వాళ్ళు కాదు. మళ్ళీ రెండవ సభలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిలుచుకొని వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించుకొని వారి చేత మనం బోధ చేయించుకొని మన జన్మను ధన్యతగా ఉంచుకుందాం అనబడేటువంటిది సభాపంలో చెప్తూ నాయన గారికి మైక్ ఇస్తున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకు.